దసరా పండుగ శుభాకాంక్షలు. మీరు అనుకుంటున్నొచ్చు ఇప్పుడే దసరా ఏడుకంచి వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా లాంగ్ టైం అయింది. నేను కొద్దిగా ఆఫ్టర్ స్టేషన్ వెళ్ళుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరు డ్రైవర్ అన్నదమ్ములకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ దసరా శుభాకాంక్షలు ఇంత త్వరలో మీకు ఎందుకు చెప్తున్నా అంటే చాలా మటుకు ఓనర్లకు, డ్రైవర్లకు కాదు, ఓనర్లకు ఏం తెలియదు అంటే ఈ దసరా పండుగ రోజు మనం చాలా మటుకు బైక్స్, కారు, లారీస్, ఎవ్రీథింగ్ వెహికల్స్ అన్నీ మనం పూజలు చేపిస్తాం. దసరా పండుగ రోజే కంపల్సరీ వెహికల్స్కి పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్పెషల్గా ఓనర్ అందరు వినాల్సిందే. ఎందుకంటే చాలా మటుకు ఓనర్లకు తెలియదు మన బండి పూజ కంపల్సరీ ఆ రోజు చేపియాలని. చాలా మటుకు చాలామందికి తెలియదు. కొందరికి తెలిసినా దీని గురించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి తెలియనమాట. ఇప్పుడు మనం బండి పూజ చేసేటప్పుడు గుడికి కానీ పంతులు కానీ ఎట్లా కంపల్సరీ పిలుస్తామో వాళ్ళే చేయాలని ఎట్లా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయో, ఎవరైతే డ్రైవర్ ఆ టైంలో ఉంటాడో ఆ బండి పైన అతనికి మనము ఒక పూజారికి గురుదక్షిణ ఎట్లా ఇస్తాం అనేది బండి నడిపించిన వెహికల్ మన డ్రైవర్కి కూడా కంపల్సరీ గురుదక్షిణ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది ఎన్నో యుగాల నుంచి కాలం నుంచి నడుచుకుంటూ వచ్చేది. ఇది చాలా మటుకి ఓనర్ ఏం చేస్తారంటే పూజ జరిగినప్పుడు కానీ దసరా రోజు డ్రైవర్కి ఆ డబ్బులు అనేది చేరతలేదు. ఇది కంపల్సరీ దసరా రోజు డ్రైవర్ కదా ఒక హక్కు అన్నమాట. అతను బండి కడిగి నీట్గా పూజ చేసి పూలదండ వేసి బొట్లు పెట్టి ఆ రోజు లీవ్ కూడా ఉంటుంది డ్యూటీకి. కానీ ఈ పూజ కోసమని కంపల్సరీ ప్రతి డ్రైవర్ ఆ రోజు వస్తారు. లారీ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ ఆ రోజు చాలా మటుకు మంచి డెకరేషన్ చేస్తారు డ్రైవర్. కాబట్టి దయచేసి నాది రిక్వెస్ట్, చాలా మటుకు ఓనర్కి ఎవరికైతే తెలియదో ఈ విషయము, దయచేసి చాలా మటుకు కొందరు ఓనర్సు ఆ రోజు డ్రైవర్కి స్పెషల్గా డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి నేను దీనికోసమే ఒక వీడియో తీస్తున్నాను. దయచేసి అందరు అర్థం చేసుకోవాలి దీనికి. ఓకే, థ్యాంక్ యూ.